ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం తెలంగాణలో అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా భారత్ బంద్ నడుస్తుంది. ఈ భారత్ బంద్ వల్ల ఎంతో మందికి ఒక్క రోజులోనే అంటే అసలు ఆటోలు అదేవిధంగా మనకి ఈ బస్సుల ప్రయాణం లేకపోతే ఎంతమందికి అంతరాయం వస్తుంది ఏంటి అనే దాన్ని చూస్తే దానికి పెద్ద నిదర్శనం నేనే. ఈ రోజుల్లో రైతులకు సంబంధించి వాళ్ళందరూ ఏదైతే బంద్ ప్రకటించారో దానికి సంబంధించి మాట్లాడుకుందాం. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు బంద్ ఏదైతే ఉందో ఆ బంద్కి నేనే ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. బికాజ్ నేను వచ్చే ప్లేస్ నుంచి నా ఆఫీస్ 14 కిలోమీటర్స్. 14 కిలోమీటర్స్కి నేను ఆల్మోస్ట్ 7:30 నుంచి క్యాబ్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఆటో ఒక్కటి కూడా బుక్ అవ్వట్లేదు. ఆటోస్కి ఏమైంది అని చెప్పేసి నేను నిన్నటి నుంచే వింటూ ఉన్నాను. బంద్ ఉంది, బంద్ ఉంది, బంద్ ఉంది. ర్యాపిడో ఊబర్ వాళ్ళు ఎందుకు బంద్ చేస్తారు, వీళ్ళకేముంటుంది, వీళ్ళు ఏం చెయ్యర్లే అనుకున్నాను. కానీ లిటరల్లీ అసలు ఒక్కడంటే ఒక్కటి కూడా బుక్ అవ్వట్లేదు. సో ప్రజెంట్ నా పరిస్థితే కాదు, ఓవరాల్గా ఎవరెవరైతే ఉద్యోగాలకు వెళ్తున్నారో వాళ్ళందరి పరిస్థితి ఇదే. మరి రైతుకి సంబంధించి ఈ భారత్ బంద్ ఎందుకు ప్రకటించారు? ఎక్కడ చూసినా కూడా బస్సులు ఎందుకు కనిపించట్లేదు, రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఎందుకున్నాయి, బ్యాంకులకి ఎందుకు సెలవు ఇచ్చారు, స్కూల్స్లలో పిల్లల్ని ఇంటికి ఎందుకు పంపిస్తున్నారు, కొన్ని స్కూల్స్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయాల్సి వస్తుంది, ఏమైంది? అసలు దీని వెనకాల బీజేపీ హస్తం ఉంది అంటారు. బీజేపీ ఏం చేసింది? దానికి అదే విధంగా యూరప్ తోని డీల్ కుదిరించుకున్నారు కదా, ఆ డీల్కి ఏంటి సంబంధం, ట్రంప్ ఎందుకు వస్తున్నారు, ఇవన్నీ విషయాలు వీడియోలు తెలుసుకుందాం. సో ప్రజెంట్ భారత్కి సంబంధించి భారత్ బంద్ అయితే నడుస్తుంది. అయితే రైతుల సమ్మెకి సంబంధించి అయితే ఈ బంద్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఇతర అమెరికా నుంచి ఏదైనా ఒక వస్తువు మన దగ్గరికి వస్తుంది అంటే దానిపైన టారిఫ్లు తగ్గించాము, 50% నుంచి 18% చేశాము అని చెప్పేసి గుండెలు బాదుకుంటూ హ్యాపీగా చెప్పిన మనమే ప్రజెంట్ అక్కడి నుంచి అన్ని వస్తువులు వస్తాయి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కంప్లీట్గా స్లోగా షట్ డౌన్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి కంప్లీట్గా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ షట్ డౌన్ చేసేస్తే మన పరిస్థితి ఏంటి? ఫ్యూచర్లో రేపటి రోజు నార్మల్గా ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలి, అది ఒక రైతుకి సంబంధించి ఏదైనా ఒక వస్తువు తీసుకోండి, ఏదైనా చిన్నదో పెద్దదో ఏదో ఒకటి, ఏదైనా ఒక పాహనానో లేకపోతే మనం దానికి కైకిలికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళే ఆ గొడ్డల్లో ఏవో సంథింగ్ చిన్నవో పెద్దవో ఏదో ఒకటి, వాటికి సంబంధించి వాళ్ళు ఒక రేటు నిర్ధారిస్తారు. ఆ రేటుకే మనం కొనుక్కోవాలి. ఎంత దారుణం! ఇది కరెక్టా కాదా ఒకసారి కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అంటే ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా బంద్కి పిలుపునిచ్చారు కార్మిక సంఘాలు. నేడు గురువారం రోజు ఇచ్చిన ఈ బంద్కి సంబంధించి సుమారు 10 ప్రముఖ కార్మిక సంఘాలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయి. స్కూల్స్ కాలేజెస్కి సెలవులు కూడా ప్రభుత్వం నుండి ఇవ్వబడింది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త కార్మిక చట్టాలు, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు కార్మిక సంఘాలు నేడు అంటే గురువారం రోజు దేశవ్యాప్తంగా బంద్కి పిలుపునిచ్చాయి. సుమారు 10 ప్రముఖ కార్మిక సంఘాలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయి. అదే కాకుండా రవాణా ఇబ్బందులు కూడా చాలా మందికే వచ్చాయి అనేది అయితే క్లియర్గా అర్థమైంది. చాలా చోట్లలో విద్యా సంస్థలను బై ఛాన్స్ ఓపెన్ ఉంది రండి అని చెప్పినా కూడా మళ్ళీ పేరెంట్స్కి కాల్ చేసేసి అయితే కంప్లీట్గా మీరు ఇంకా పిల్లల్ని పంపించకండి, ఈ రోజు హాలిడే అని నిర్ధారించారు. ఇక దాని తర్వాత ఏవేవైతే ఓపెన్ ఉండబోతున్నాయంటే ప్రజెంట్ హాస్పిటల్స్, అంబులెన్స్ సేవలు, మెడికల్ షాపులు, పాలు, న్యూస్ పేపర్ సప్లైస్, ఎమర్జెన్సీకి సంబంధించి 24/7 మెడికల్ ఎమర్జెన్సీ ఉంటా అవి, విమానానికి సంబంధించి అదేవిధంగా ఏటీఎంలో మాత్రమే తెరిచుంటాయి. చిన్న చిన్న షాప్ల దగ్గర నుంచి జస్ట్ మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు ఏదన్నా ఒక ఆఖరికి జెప్టో వాళ్ళు కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే కంప్లీట్గా జెప్టో వాళ్ళ సైడ్ నుంచి కూడా బ్లింకిట్, జెప్టో వీటిలలో కూడా కొంచెం లేట్గా డెలివరీ ఇస్తున్నారు. అదే కాకుండా ఇట్స్ నాట్ డెలివర్డ్ అని చెప్పేసి చూపించి ఏమైందో తెలియదు. ఒక్క విషయానికి అంటే రైతుల కోసం ఎంతమంది నిలబడతారు అనే దానికి ఈ రోజు జరుగుతున్న ఈ నిదర్శనం అనే చెప్పాలి. అంటే రైతు అది మనకు అంటూ ఉంటాం, రైతు వెన్నుముక్క దేశానికి అని చెప్పేసి. మరి ఆ వెన్నుముక్కకే దెబ్బ తగిలితే మనిషి నడవలేడు, కనీసం లెవ్వను కూడా లేవలేడు.
మరి ఆ వెన్నుముక్కని కాపాడుకోవాలి. ఆ వెన్నుముక్కకి ఏమీ కాకుండా చూసుకోవాలని చెప్పేసి రైతులకి ప్రాబ్లం వచ్చిందని తెలిసిన వెంటనే ఆర్టీసీ, ఇటు ఓలా, ర్యాపిడో, ఊబర్ ఇవి, అదే కాకుండా స్కూల్స్, కాలేజెస్, ఎంతో మంది కార్మికులు వాళ్ళందరూ కూడా ఈరోజు నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే 10 కోట్ల మందికి పైగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. అదే కాకుండా చాలా మంది వెళ్తున్న క్రమంలో ఎవరైనా ఇన్ కేస్ ఏదైనా బుక్ చేసుకున్న ఆటోస్ వాళ్ళు, సరే ఈ రోజు పోతే పోయింది ఎందుకు నేను అందులో ఇన్వాల్వ్ అవ్వను అనుకున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈ రోజు మీరు అందరు నిరసన చెయ్యాల్సిందే అని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఈ రోజు జరిగే ఈ సమ్మెలో కనీసం 30 కోట్ల మంది ఉద్యోగులు పాల్గొంటారని ట్రేడ్ యూనియన్ కి సంబంధించిన నేతలు అయితే చెప్తున్నారు. ఈ భారత్ బంద్ లో 600 కంటే ఎక్కువ జిల్లాలలో ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు అదే విధంగా వార్తక సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ప్రభుత్వ విధానాలు, కార్మిక వ్యతిరేకత, రైతు వ్యతిరేకత, కార్పొరేటర్లు అనుకూలంగా ఉన్నాయని వారు అంటున్నారు. అయితే ఈ భారత్ బంద్కు రైతు సంస్థల, వ్యవసాయ రంగానికి చెందిన కార్మిక సంఘాలు, విద్యార్థులు, యువజన సంఘాలు, ఇతర సంఘాలు మద్దతు ఉందని అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇక కార్మికులు, రైతులు కొత్తగా తెచ్చిన కార్మిక చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు, విత్తనాల బిల్లు వెనక్కి తీసుకోవాలని యూనియన్ నేతలకు డిమాండ్ చేస్తుంది. అలాగే ఉపాధి హామీ పథకాన్ని MGNREGA బలోపేతం చేయాలనుకుంటున్నారు. దీంతో పాటుగా ప్రతిపాదిక భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. భారత్ బంద్కు INTUC, AITUC, HMS, CITU, AIU, TUC, TUCCC, సేవా, AICCTU, LPF, UTUG వంటి అనేక 10 కేంద్ర కార్మిక సంఘాలు ఈ ఉమ్మడి సమ్మెకు ప్రకటించాయి. అయితే ఈ సమ్మెలో కార్మిక సంఘాలకు ఆటో రిక్షా డ్రైవర్లతో పాటు బస్సు, కారు, లారీ డ్రైవర్లు కూడా ఈ సమ్మెలో అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా పారిశ్రామిక, వాణిజ్య, బ్యాంకింగ్, రవాణా, వ్యవసాయ రంగాలకు, సేవలపై ఈ సమ్మె ప్రభావం అయితే ఖచ్చితంగా పడే అవకాశం అయితే కంప్లీట్ గా కనిపిస్తుంది. అదే కాకుండా రైతు సంఘాలకు మద్దతు తెలిపేందుకు సార్వత్రిక సమ్మెలో ఇప్పటికే 30 కోట్ల మందికి పైగా వచ్చే అవకాశం ఉంది, ఇందులో పాల్గొనబోతున్నారని ఇప్పటికే ఒక 10 కోట్ల మంది అయితే ఈ నిరసనలో పాల్గొంటున్నారైతే ఆఫీషియల్ గా తెలుస్తుంది. ఇక ఇది సాయంత్రం కల్లా 15 కోట్లు, దానికంటే ఎక్కువ కూడా అవ్వచ్చు. ఎందుకంటున్నా అంటే ఈ 30 కోట్లు ఏదైతే ఉందో, కొంతమంది డైరెక్ట్ గా ఈ ఆటో డ్రైవర్స్ ఎవరెవరైతే ఉంటారో కంప్లీట్ గా ఆటోస్ అన్ని షట్ డౌన్ చేసేసి అక్కడే ఉంటున్నారు, కానీ ఎవరిని ఎక్కించుకోవట్లేదు, ఏమి ఆ సర్వీస్ అనేది కంప్లీట్ గా ఆపేశారు. అదే కాకుండా దానివల్ల ఒక్క రోజులో ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అదే విధంగా ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా కంప్లీట్ గా చాలా అంటే చాలా ప్రాబ్లం వచ్చింది. ఇక దూరం నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు, అమ్మాయిలు మెయిన్లీ చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేశారు. అరే ఎలా రావాలి, ఏంటి, బస్సులు లేవు, ఆటోలు లేవు, క్యాబ్స్ లేవు, ఎలా వస్తారు ఆఫీస్లకి, ఎలా వెళ్ళాలి, స్కూటీలు, కార్లు డ్రైవ్ చేయని రాని వాళ్ళు ఎలా వెళ్ళాలి? ప్రస్తుతం పరిస్థితిని చూస్తుంటే ఇది కాస్త ఇంకా ముందుకు వెళ్తే రేపటి రోజు మనకి ఇంకా ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇండియా యూరప్ కి సంబంధించిన ట్రేడ్ లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చెయ్యాలి అని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి టారిఫ్లు, దానివల్ల మనకు తగ్గింపు కూడా అవబోతుంది. ఇక దానివల్ల US దిగుమతులు పెరగడం వల్ల రైతులకు నష్టం జరుగుతుందని, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం ఒప్పందం నుంచి తొలగించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ చేయాలని, అదేవిధంగా ముసాయిదా విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు, ఉపసంహారం వంటి ఈ వివిధ బిల్లులకు సంబంధించి అవన్నిటినీ మార్చాలని డిమాండ్లు అయితే లేవెత్తుతున్నారు ప్రజెంట్ ఈ ఒక్క రోజులోనే. అయితే ప్రజెంట్ ఈ బంద్ వల్ల ఇప్పుడు ఈ రైతులకి సంబంధించి చాలా మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే చెప్పుకొస్తున్నారు. మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఎప్పుడు సొల్యూషన్ దొరుకుతుంది? మరి దీనిపైన గవర్నమెంట్ ఏమైనా రెస్పాన్స్ ఇస్తుందా, లేకపోతే ఈ బంద్ని ఇంకా పొడిగించే అవకాశం ఉందా? మరి బంద్ వల్ల ఇప్పటికే చాలా అంటే చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాం. మరి రైతులకి ప్రాబ్లం వస్తే దేశమంతా నేను వెనక్కే ఉంటాను, నా వెన్నుకి సంబంధించి నా రైతును నేను కాపాడుకుంటానని 30 కోట్ల మందికి పైగా బయటకు వచ్చి, అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్ అన్నీ క్లోజ్. అంటే రోజువారీ జరిగే పనులలో ఇంత అంతరాయం కలిగింది. సో మరి ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి
దీన్ని ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా, లేకపోతే ఆ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసుకుంటారా? అందులో ఈ రైతులకి సంబంధించి ఉన్న ఆ చిన్న చిన్న మిస్టేక్స్ ఏవేవైతే ఉన్నాయో, రైతులకి ప్రాబ్లం తీసుకొచ్చి అవన్నీ మారుస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. సో చూద్దాం ఈవినింగ్ వరకు పరిస్థితులు ఏమైనా సద్దుమడుగుతాయి ఏంటని. స్టే ట్యూన్ టు మనం టీవీ.